హాయ్! హలో ఎవ్రీవన్. నేను మీ యోగి. ఈరోజైతే సికింద్రాబాద్ అయితే వెళ్ళా. సో, సికింద్రాబాద్‌లో చాలా టూరిస్ట్ ప్లేస్‌లయితే ఉన్నాయి. సో, ఇంకా 5 డేసే ఉంది నా ట్రిప్‌కి. ఇంక ఈ 5 డేస్ అయితే సికింద్రాబాద్‌లో మొత్తం ఎంజాయ్ చేస్తాం అనుకుంటున్నా. సో, ఫస్ట్ ఇంకా స్టేషన్ నుంచి బయటికి వచ్చిన వెంటనే ఆహ్, ఇక్కడ గండిమైసమ్మ టెంపుల్‌కయితే వెళ్తాం అనుకున్నా. సో, అక్కడ ఆటో డ్రైవర్స్‌కి వాళ్ళకి అడిగితే అక్కడ 272 బస్ ఉంటది. దాన్ని పట్టుకుంటే ఇంకా డైరెక్ట్ అయితే ఉంటదని చెప్పారు. దాంతో పాటు మనం వన్ డే పాస్ తీసుకుంటే అయిపోద్ది. వన్ డే పాస్ అనేది రూ. 150 ఉంటదనైతే నాకు మా ఫ్రెండ్ అయితే చెప్పారు. సో, ఇంకా మనం ఇలా స్ట్రెయిట్‌గా వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే మనకు టాయిలెట్స్ అని కనపడతాయి. ఇంకా స్ట్రెయిట్‌గా అయితే వెళ్ళాలి. ఆ స్ట్రెయిట్‌గా వెళ్తే అక్కడ ఆటో స్టాండ్ అయితే ఉంటది. సో, ఆటో స్టాండ్ నుంచి ఇంకా స్ట్రెయిట్‌గా వెళ్తే మనకు ఆల్ఫా షాప్ అయితే కనపడుతది, బిర్యానీ షాప్. దాన్ని స్ట్రెయిట్‌గా లెఫ్ట్‌లో వెళ్తే అక్కడ మనకైతే బసెస్ ఉంటాయి. సో, ఇంకా ఇక్కడ హైదరాబాద్‌లో అయితే కన్‌స్ట్రక్షన్స్ అయితే చాలా జరుగుతున్నాయి. చాలా డెవలప్ అయితే చేస్తున్నారు ఇంకా. ఇంకా దాంతో పాటు నేనిక్కడ అబ్జర్వ్ చేసిందేంటంటే, మన స్టేషన్ దగ్గర అన్నీ చాలా ఆహ్, చీప్ రేట్‌కే ఉన్నాయి. షూస్, బ్యాగ్స్, ఇంకా చాలా చాలా హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా చాలా ఐటెమ్స్ అయితే చాలా చీప్ రేట్‌లో అయితే ఉన్నాయి. లైక్ 100, 200కి అయితే వచ్చేస్తున్నాయి. సో, దాంతో పాటు ఇంకా అలా స్ట్రెయిట్‌గా వెళ్తే బస్సయితే నాకు ఫైనల్‌గా దొరికింది. ఆ బస్ తీసుకొని ఇంకా రూ. 150 డే పాస్ అయితే తీసుకొని ఇంకా స్టార్ట్ అయితే అయిపోయా. ఇంకా అక్కడి నుంచి ఒక 30 మినిట్స్‌లో అయితే నేను గన్నమైసమ్మ టెంపుల్ దగ్గరికైతే వెళ్ళిపోయా. సో, ఫైనల్‌గా నాకైతే దర్శనం అయిపోయింది. సో, నేనైతే ఫుల్ హ్యాపీ. ఇంకా చాలా ప్లేస్‌లయితే తిరుగుతాం అనుకుంటున్నా సికింద్రాబాద్‌లో. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యోగి.